నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। तो वार्पिन మంచిదే కదా ఇందిరమ్మ చీరలు రావడం అంటే సిరిసిల్లకు పనే కదా। మాట్లాడతావా ఏమన్నా? సిరిసిల్లకు అయితే ఉపాధి కదా అట్లా నేనే ఉంటున్నాను బాగానే పోసి చూస్తాను అంటే అయిపోయింది ఏంది ఒకటి 1200 పోతుర్రా 1250 మరి ఇందిరమ్మ చీరలు వచ్చినాయి కదా ఎట్లా సిరిసిల్ల మీ వార్పార్లు కానీ సిరిసిల్ల పవర్లూమ్ పరిశ్రమ కానీ ఎట్లా మరి మంచిగా పని దొరుకుతుందా ఎప్పటికీ? ఇది మంచిదేనా? ఈ ప్రభుత్వం మంచి పని చేస్తుందా? మాట్లాడరు మీ పేరు చెప్పురి। నా పేరు శిల్తు ప్రకాష్ ఒక 25 సంవత్సరాల నుంచి వారిని పని చేస్తున్నా। కాకపోతే ఏ బతుకమ్మ చీరలు వచ్చినా ఇందిరమ్మ చీరలు వచ్చినా కానీ మా ఇక్కడ చిన్న కుటీర పరిశ్రమకు సంబంధించిన ఆసాములకు అలాగే కార్మికులను దృష్టిలో పెట్టుకొని మాకు మా జీవన విధానం మెరుగుపరిచే విధంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయని చెప్పి మేము కోరుకుంటున్నాం। ఎందుకంటే మా వేతనాల విషయంలో ఇప్పుడున్న పరిస్థితులలో రోజు ఒక 1000 రూపాయలు వస్తే మా కుటుంబాలు పోషించుకునే పరిస్థితి ఉంది కాబట్టి మా కూలీ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి మేము కోరుకుంటున్నాం। కూలీ కూడా తొందరగా డిక్లేర్ చేయాలి మాకు।
అయితే ప్లేనే డిజైన్లు ఇట్లా ఏం లేవు కదా ఇది ప్లేన్ అయినా కానీ కొమ్ములు చిన్నగా వస్తాయి. ఫుల్ అడ్డ పెడితే 8, 9, 7 దిగులు అయితే అంతే. మళ్ళీ జరి బాగా ఇబ్బంది ఉంటుంది. జరి మన సైడ్ 400 ఎబో ఇచ్చింది కొమ్ములు, 450 into 160 అట్లా ఇచ్చింది కాబట్టి బగ్గ జరి టాప్ భీము తోటి బగ్గ తీసుకుంటుంది. ఇది ఒక్క భీము వస్తే అయిపోదు కదా పని, 2 భీములు వేయాల్సి ఉంటుంది. ఓకే ఓకే వార్పర్లకు మా వార్పర్ల వేతనాలు తొందరగా డిక్లేర్